ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వాక్యము ప్రతి ఒక్క క్రైస్తవులకు తెలిసిన వాక్యమే, వినిన వాక్యమే, కంఠస్థపట్టిన వాక్యమే. కానీ సాతానుడు మనల్ని, మన కుటుంబాన్ని చుట్టుముట్టుతున్నప్పుడు మనం ఏమి చేయాలి అంటే వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని శత్రువును ఎదిరించే వారి వలె ఉండాలి. నీకు అపాయం సంభవించినప్పుడు నీ నోటి నుండి నీవు పలకాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తూ శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండ చేస్తాడు. ఏం చేస్తాడు? నన్ను పరుండ చేస్తాడు, నడిపిస్తాడు. ఈ కీర్తనను బట్టి పట్టడం, మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు కంఠస్థ పట్టి చెప్పటం గొప్ప కాదు. కానీ ఆ వాక్యాన్ని వాడే సమయంలో నీవు వాడాలి. కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చదివి ధైర్యం పొందుకోవాలి. చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతాము. కానీ దావీదు వలె శ్రమల్లో నీవు చెప్పవలసిన మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు భక్తుడు ఏ విధంగా అయితే వాక్యం అనే ఖడ్గంతో ఆయన శ్రమలను జయించాడో, అదేవిధంగా శ్రమలను చూసి నీవు కృంగిపోక, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటే గాఢాంధకారపు లోయల్లో నన్ను వెళ్ళనీయకు ప్రభువా అనలేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను ప్రభువా అని కూడా అనలేదు. నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని ధైర్యంగా చెప్పాడు. కష్టాలు, శ్రమలు నాకు వద్దు ప్రభువా అని అనలేదు. అవి వచ్చినా సరే వాటిని జయించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని ఆనాడు దావీదు భక్తుడు ఎలా అయితే అన్నారో, ఈనాడు నీకు వచ్చిన శ్రమలో కూడా నీవు వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యంను నాకు కూడా అనుగ్రహించు ప్రభువా అని మనం అడగాలి. వాక్యంతో నీవు నెమ్మదిని పొందుకోవాలి. వాక్యం ద్వారా నీవు ధైర్యాన్ని పొందుకొని సమర్థవంతంగా నీ జీవితంలో నీవు ముందుకు సాగిపోవాలి. నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వంట వచ్చును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విని విడిచిపెట్టు వారిగా కాకుండా వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారు జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును ప్రభా, మీరే మాకు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే వేలాది లెక్కలేని స్తుతులు, స్తోత్రములయ్యా. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి నాయన జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి ఆ బిడ్డను విడిపించండి, నెమ్మదిని దయచేయండి. మరి రాజేంద్ర గారికి ఉన్న అప్పుల సమస్యను, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ బిడ్డను విడిపించండి. అమృతారెడ్డి గారి యొక్క తమ్ముడు నాగరాజు రెడ్డి గారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. స్వరూప గారి ఇద్దరు బిడ్డలకు నాయన మీరే ఒక ఉన్నత స్థానమును కల్పించండి నాయన. ఇంకా ఎవరైతే నాయన ప్రార్థన అవసరాలు కోరారో అటువంటి బిడ్డలను అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.